ఆయన సర్వశక్తి గల దేవుడు. నేను చెప్తున్నాను, భరోసా ఇస్తున్నా. నువ్వు ఆనుకోవచ్చు ఆయన మీద, ఎంతకైనా ఆనుకోవచ్చు, ఎంతకైనా ఆధారపడవచ్చు. ఎప్పుడైతే దేవుని యందలి విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకుంటామో రిపేర్కి వచ్చిన బాడీ సైతం స్వస్థత పొందుతాయి. నేను మీకు నేర్పేదల్లా ఒకటే, మీకు ఏ ప్రాబ్లం అయినా రండి, నేను ప్రార్థన చేస్తా, పోయిద్దని నేను చెప్పను. నువ్వు దేవునితో కనెక్ట్ అయిపో, నువ్వుగా వ్యక్తిగతంగా దేవుని మీద ఆధారపడు, నువ్వు దేవుణ్ణి కలుసుకో, దేవుని గురించి తెలుసుకో, ఆయన యందు కంప్లీట్గా నిరీక్షణ ఉంచు, విశ్వాసం ఉంచు, ఆధారపడు. అప్పుడు నువ్వు బాగుపడటం కాదు, అనేక మందిని ధైర్యపరిచి అనేక మందిని నువ్వే బాగు చేసే శక్తి నీకు ఇస్తాడు దేవుడు. అందరూ నా దగ్గరికి రండి, నేను ముడతాను, మీకు బాగుపడతారు, మీరు ఏనై ఇక్కడ తయారయ్యే సరుకు అది కాదు. ఇక్కడ తయారయ్యే సరుకు నేనున్నాను, మీకు ఎందుకు రాండి, వరుస పెట్టండి, అందరిని ఎత్తిని చేతులు పెడతాను, మొత్తానికి బాగుపడిద్దని ఇది కాదు. ఇక్కడ తయారయ్యే సరుకు తమంతటా తాముగా దేవుణ్ణి కలుసుకొని, దేవుని తెలుసుకొని, దేవుణ్ణి కలుసుకొని, దేవుని శక్తి పొందుకొని, దేవుని మీద ఆనుకొని తాము విడుదల పొందుటయే గాక అనేకులను విడిపించడానికి శక్తివంతులగునట్లుగా ఆ సరుకు ఇక్కడ కావాలి, అది తయారు కావాలి ఇక్కడ. హల్లెలూయా. కూటమి అయిపోగానే పరిగెత్తుకుంటూ వస్తారు చూడు, జాలేసిద్ది నాకు వాళ్ళని చూస్తే, ఎందుకంటే పసిపిల్లల్లాగా ఉంటారు నాకు. కూటమి అయిపోయిన తర్వాత అలా పక్కకి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడతారు చూడు, వాళ్ళని చూస్తే గౌరవం వేసిద్ది నాకు. వాళ్ళు ఎదిగిన పిల్లలు అన్నమాట, ఎదిగిన వాళ్ళు. కూటమి అయిపోగానే పొడి చేతులాగా పరిగెత్తుకుంటూ వస్తారు చూడు, వాళ్ళు చిన్నపిల్లలు. అంటే తండ్రిని ఇంకా కలుసుకోవాలా, ఆయన ఇంకా పూర్తిగా తెలుసుకోవాలా, పూర్తిగా కలుసుకోవాలా. తెలుసుకుంటే, ఆయన్ని కలుసుకుంటే శాలేమన్నను కలవటం కాదు, ముందు యేసయ్యను కలుసుకోవటానికి సమయం వెతుక్కుంటూ ఉంటారు. అర్థమవుతుందా? కూటమి అయిపోగా నీడు ఏడున్నాడు నన్ను దేవుడు ఆడుకోవటం కాదు. మరీ కొంతమంది అయితే కూటమి ఎండింగ్లో నేను దిగి వెళ్తూ ఉంటాను అనుకో, ఇక్కడ జరిగే ప్రార్థన అది కూడా పక్కన పడేసి ఒక మనిషి కోసం పరిగెత్తుతారు నేను బయటికి వెళ్తుంటే. పిచ్చ కోపం వచ్చింది నాకు, వీళ్ళకి మైండ్ ఉందా పోయిందా అని. బలిపీఠం మీద దేవునికి ప్రార్థన జరుగుతున్నప్పుడు అసలు కదలకూడదు, ఇక్కడ నుంచి కదలకూడదంటే నువ్వు దొరకవు కదరా నాయన. మేము కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండి కళ్ళు తెరవగా నువ్వు ఎడిపోతావు, మాయమైపోతుంటే మరి ఎట్లా మాకు? అందుకే ఏమన్నాగా నీకు ఆయనన్నా వదిలే, ఆయనన్నా నీకు ఏమన్నా అనుకోని, ఇక యేసుప్రభు కూడా ఏమన్నా అనుకోని, మాకు ఇంక చేయగలిగింది ఏముంది? అందుకే నిన్ను పట్టుకోవడానికి ఆ లైన్లో ఉంటున్నాం మేము. చిన్నపిల్లలు ఎదిగిన పిల్లలు ఏం చేస్తారు? అన్నయ్య ఆడున్నాడు కాదు, మోకాళ్ళుని యేసయ్యని వెతుకుతారు. నాదేముందండి, ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాను, రేపు పదరా ఇంకో చోటకి వెళ్తానో, లేకపోతే ఏమో నేను ఉంటానో ఊడతానో తెలియదు కదా. నేనే కాదు, ఏ దైవజనుడు బతుకైనా గ్యారంటీ ఏముంది? అందుకే నా బాధల్లో కూడా ప్రతి బిడ్డని నా యేసయ్యకి కనెక్ట్ చేయాలి, అందరూ ఆయన మీద ఆనుకునేటట్టు చేయాలి, ఆధారపడేటట్టు చేయాలి. అన్న అందుబాటులో ఉన్నా లేకపోయినా, ఈ ఊర్లో ఉన్నా వేరే ఊర్లో ఉన్నా, పరదైస్ అనే ఊరికి చేరినే, నీ విశ్వాసం చెడకూడదు, నీ భక్తి చెడకూడదు, నీ మోకాళ్ళ అనుభవం చెడకూడదు, నీ పరిచర్య చెడకూడదు, నీ ఆత్మీయత చెడకూడదు. నేను ఉన్నా లేకున్నా అలా నువ్వు తయారు కావాలనేది నా ఆశ, ఆరాటం, కోరిక, భారం, నా పరిచర్య, నా తపన అదే. మిమ్మల్ని అందరినీ కూడా ఆయనకి కనెక్ట్ చేయటమే నా పిలుపు. నాదే కాదు, ప్రతి దైవజనుడి పిలుపు అదే. మిమ్మల్ని అందరినీ నాకు కనెక్ట్ చేసుకోవటం కాదు, మిమ్మల్ని అందరినీ ఆయనకి లింక్ చేయటం నా భారం, బాధ్యత. నాకు లింక్ చేసుకుంటే నేను బాగుంటే బాగుంటారు, నేను తేడా పడితే తేడా పడతారు. నా ప్రభువుకు లింక్ చేశాను అనుకో,
నేను ఏమైనా ఎట్లున్నా మీరు భద్రంగా ఉంటారు. నాకు మీరు భద్రంగా ఉండటమే కావాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎంతటి సమస్యకైనా ఆయన ఆనుకొనదగిన వాడు అంటే నమ్మదగిన వాడు, అంటే డిపెండ్ అవ్వచ్చు. అదే కొంతమంది పల్లెటూళ్ళలో చెబుతారు చూడు, ఓ ఆయన మహారాజ్ బాబా, ఆయన నమ్మి ఎసరు పెట్టుకోవచ్చు ఆ పొయ్యి మీద అంటారు. అంటే అర్థమైంది, ఎసరులో పోయటానికి బియ్యం ఇవ్వగలవాడు అని. ఆయన నమ్మి ఎసరు పెట్టుకోవచ్చు ఆ పొయ్యి మీద, ఎందుకంటే కావాల్సిన రైస్ అతను. ఒక మనిషిని గురించి అంత ఘనంగా మాట్లాడుతున్నాం. నేనంటాను యేసయ్యను నమ్మి ఇంకా ఎంతైనా ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి నంబర్ 1, విశ్రాంతి ఎలా దొరుకుతుంది ప్రాణాలకి? ఆయన యొద్దకు వచ్చి ఆయన కాడిని మెడ మీద ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటే మీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడు మత్తయి సువార్త 11:28. యెషయా గ్రంథంలో విశ్రాంతి దొరికే మరో విధానం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేయుదువు. 26:3. దేవునికి స్తోత్రం. చెప్పగట్టి చెప్పండి. అది ఏమన్నా అక్కడ, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఆనుకోవటం అంటే డిపెండ్ అవుతాడో, నీవు వానిని పూర్ణ సగం శాంతి కాదు, మళ్ళా సగం శాంతి కాదు, పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులకి ఇక నిజంగా ఆయన మీద ఆనుకున్న వ్యక్తులై ఉంటే టెన్షన్ కానీ, విచారం కానీ, దిగులు కానీ, ఆవేదన కానీ ఇక కనపడదు ముఖంలో. ఏవైనా ఉండని, బలహీనతలు, సమస్యలు, ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండని, నిందలు, అవమానాలు, దోషంలో కేసులు, సమస్యలు ఏమన్నా ఉండని, పొలం బండనే ఎండనే, వికారం ఏమి ఉండదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నల్లి తెగుళ్ళు వచ్చింది, మిరపకు అనుకుందాం, వస్తే పండదా? ఆయన చిత్తం అయితే నల్లి పొలమంతా నింపినా సరే నీకు కావాల్సిన పంట దానిలోంచి ఇవ్వగలడు. ఇవ్వలేడు? చేత కాదు. అసలు నల్లి తీసే, నల్లి తెగులు వచ్చింది, నల్లి వచ్చింది, అది వచ్చింది అంటారు కదా. బొబ్బర తెగులు వచ్చింది, ఆ తెగులు వచ్చింది, ఈ తెగులు వచ్చింది. ఒక మిరపచెల రైతులు చెప్తుంటారు. తిప్పితే బొబ్బరనేది తిరగదిప్పుతాడు, లేకపోతే బొబ్బర అలా ఉండనే ఉంటుంది. నీకు కావాల్సిన దాన్ని నీకు ఆయన పండించగలుగుతాడు. అగ్నిలాగే ఉంది, కానీ లోపల వేయబడ్డ భక్తులు కాల్లా. వ్యాపారమైనా, ఉద్యోగమైనా, పొలం పని అయినా, జీవనోపాధి పని అయినా, ఏదైనా నీకెందుకు సార్? ఆయన చెప్పాడు కదా, టెన్షన్ పడవక నేను ఉన్నాగా అన్నప్పుడు ఏమనాలి నువ్వు? అవునయ్యా, నాకెందుకు టెన్షన్, నువ్వు ఉన్నావుగా, స్తోత్రం అనుకో. లేదయ్యా, ఆలోచించకుండా ఎట్టా? సరే చించు బాబు, బాగా చించు. ఏం చించుతావు చూద్దాం. ఏం లేదు, నిద్ర మాత్రలను మధులత గారు హాస్పిటల్కి వెళ్ళటమే. మనం చించితే వచ్చేది అది. ఆలోచించేవానికి బాధ్యతను అప్పచెప్పు, నువ్వు ఆయనను స్తుతించు. నువ్వు చేయాల్సినది అది. ఏం చేయాలి? సింహపు ఆ చెడిపోయిన పొలంలోకి వెళ్ళి పాడవాయా, ఆ చెడిపోయిన పొలంలోకి వెళ్ళి పాడవాయా పో. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా, నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీవున్నంత వరకు ఆశ్చర్య
కర్తవు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. స్తోత్రం. అది ఎక్కడ చేయాలా? ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావు, రావట్లేదు, ఏదో ప్రయత్నానికి వెళ్ళావు, వెళ్ళిన దగ్గర పాడు. ఏమని? విత్తని పక్షులను వెధవా ఈడియపోతే ఇంకా రాదా ప్రభువా? ఆ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో అవకాశం లేదా? విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు. స్తోత్రం. ఇంటి నిండా సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, లేనిపోయిన తలకాయ నొప్పులు, ఇంట్లో పరిస్థితులన్నీ గందరగోళం, ఆయన దారి అయింది, ఏమ దారి ఏమది, పిల్లల దారి పిల్లలది, పెద్దల అంత గందరగోళం. అప్పుడు కూర్చొని కుమిలిపోవటం కాదు, అంత ఇంటి మొత్తాన్ని చీకటి ఆవరించినట్టుంది. పరిస్థితులు, సమస్యలు, గందరగోళం. పాట ఏందో తెలుసా? చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. హల్లెలూయా. ఆనుకున్నోడు ఈ రూట్లో ఉంటాడు. ఎవరి మీద ఆనుకున్నాడు? అంతే, కళాకాంతి లేకున్నాడేగా అంతే. మొత్తం మీద కళకళలాడుతూనే ఉంటాడు. చూసేవాడికి మైండ్ పోవాలి, చూసేవాడి మొహం మాడిపోవాలి, కానీ ఇతని మొహం మాత్రం మాడదావు, పాడుకుంటానే ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. అంతే. విశ్వాసముతో నీవు పలుకుతున్న మాటైనా పాటైనా ఆయన వింటూ ఉంటాడు.
అంతా ఇట్టయిపోయింది, అట్టయిపోయింది, ఇలాగైపోయింది, అలాగైపోయింది, వామ్మో అయ్యో అయ్యో కుయ్యో మొర్రో అన్నావు అనుకో, ఏం చేస్తాడు ఆయన? ఆమెన్ అనేవాడు కదా, ఆమెన్ అంటాడు. ఇక నీ బతుకు అంతే. మరి నేను చెప్పేది ఒట్టి మాట కాదు, ఆయనకి ఆమెన్ అనేవాడు అనే పేరు కూడా ఉంది. పద్దాకల చీకటి 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 అన్నావు అనుకో, ఆమెన్ అంటాడు. ఇక నీ బతుకంతా చీకటే. నిండు చీకట్లో కూర్చొని కూడా నువ్వు వెలుగును గూర్చి పాడాలి. ఇది రహస్యం. ఘోరమైన ఓటమిలో ఉండి కూడా నువ్వు విజయ గీతము పాడాలి. అది నువ్వు ఘోరమైన ఓటమిలో ఉండి కూడా ఏం పాడాలి? పాత పాటలు ఉన్నాయి. విజయ గీతముల్ పాడారే ఉంది కదా, ఓల్డ్ సాంగ్. జయ జయ యేసు జయ యేసు, జయించిన నీవు జయమిచ్చు నీవు, జయమే నాశ నీకేనా, జయమే నాశ నీకేనా. ఉంచుకొని లేదంటుంటారు కొంతమంది, లేకుండా పోయిద్ది నిజంగానే. లేకపోయినా ఉందని ఇస్తారు కొంతమంది, నిజంగానే వచ్చిద్ది వాళ్ళకి. నీకే కొంచెం ఉందనుకుంటాగా పర్వాలేదు, నీకే లేదనుకుంటా కంటే ఉందిలే తీసుకో, ఏమి ఇస్తున్నా నేను మళ్ళా మాణికలు తీసు కొంచెం వెళ్ళి తీసుకో, లేదనుకుంటా ఉన్నదిలే ఉందిలే పో. నిజంగానే వచ్చింది, ఏదో ఒక రకంగా వచ్చింది ఇంట్లోకి, దేవుడు పంపిస్తాడు. లేకపోయినా విశ్వాసమును బట్టి ఉంది అని ఆ ఉన్న కొంచెంలో ఇతరులకు నువ్వు మేలు చేసావు కాబట్టి నీకు సమృద్ధిగా వచ్చేస్తుంది. ఉంచుకొని కూడా కొంతమంది దరిద్ర బుద్ధి, ఏడుంది ఏముంది, ఏడా కాలే ఉన్నట్టుందిగా ఏముంది, నిజంగానే పోయిద్ది. ఎందుకంటే ఆయన ఆమెన్ అనువాడు, పిచ్చి వదిలిద్ది. స్తోత్రం. గాఢాంధకారంలో కూర్చొని కూడా నువ్వు జయమును గూర్చే పాడాలి. అంధకారంలో కూర్చున్నప్పటికీ కూడా నువ్వు వెలుగును గూర్చి పాడాలి. ఎందుకంటే అంధకారంలో సైతం నీ కొరకు ఆశ్చర్యకరమైన వెలుగును పుట్టించగల ఆశ్చర్యకరుడు ఆయన. ఒట్టి మాటలు కాదు ఇవి, నిజంగా నేను అనుభవించి పాడుతున్న పాటలు, మాట్లాడుతున్న మాటలే. ప్రాక్టికల్ లైఫ్లో అనుభవించాను నేను. అందుకే ఈ నీరసం మాటలు మాట్లాడేవాళ్ళు, కృంగుబాటు మాటలు మాట్లాడేవాళ్ళు, ఈ నిరుత్సాహం రోగులు నా చుట్టూ ఉంటే నేను వీళ్ళు ఎంత తొందరగా పోతే అంత మంచిది అనుకుంటాను. దూరం. కొంతమందికి అదొక దరిద్రపు అలవాటు, ఊరక దిగజారిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటారు పక్కన చేరి. మహా చిరాకు అన్నమాట. వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడను నేను. ఎలా ఉండాలి అంటే ఆ మిన్ను విరిగి మీద పడ్డా సరే దేవుడున్నాడు, ఏం కాదు, భయపడొద్దు అనే మాట కావాలా. నువ్వు ఇతరుల దగ్గర ఉన్నా అలా మాట్లాడాలి, నీ పక్కన ఉండేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళనే నువ్వు ఉండేయాలి. ఈ సోదరుల నుంచావు అనుకో, నువ్వు దిగజారిపోయిన మాటలు, కృంగదీసే మాటలు, ఏదేదో వచ్చిన ఎత్తిన పడ్డట్టుగా మాటలు వినపడితేనే నశానానికి ఎక్కిద్ది నాకు. పోస్ అవుతాను అనుకుంటా, డైరెక్ట్గా అంటే ఫీల్ అవుతారని మనసులో అనుకుంటా. స్వేచ్ఛ ఉందనుకో, వాళ్ళ దగ్గర స్వేచ్ఛ ఉందనుకో, డైరెక్ట్గా వాళ్ళ మొహం మీద పోస్ అవుతానా చేస్తున్నాం వాళ్ళు అంట. ఏది నేను సైతాను? నువ్వు సైతాను కాదు, నిన్ను సైతాను శోధిస్తున్నాడు. నువ్వు కృంగదీసే మాటలు మాట్లాడుతున్నావు, పో చేస్తున్నామంట. దేవుని అందలి విశ్వాసమును బట్టి శాంతి, సమాధానం, ధైర్యం, నిరీక్షణ, విజయం మనకుంది. కాబట్టి ఎవరి మనసు నీ మీద ఆనుకున్నదో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తా. ఈ ఆనుకోవటం అంటే ఏంటంటే ఒక్కటే మాట చెప్తా, ఏదన్నా రాని అబ్రహాం అన్నట్టు అనుకోవాలా. యెహోవా ఈరే, ఆయన ఉన్నాడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయనే చూసుకుంటాడు. మరి నువ్వేం చేస్తావంటే నీ ప్రయత్నం, నీ తిప్పలు నువ్వు చేస్తుంటావు.
అయినా టెన్షన్ పడవు. మానవ ప్రయత్నంగా నువ్వు చేసే ప్రయత్నాలు నువ్వు చేస్తావు, అయినా అది విఫలమని సఫలమని నీకు టెన్షన్ ఉండదు. ఎందుకంటే యెహోవా ఈరే, యెహోవా పర్వతం మీద చూసుకుంటాడు. ఆ సందర్భంలో చూసుకుంటాడు, ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుంటాడు. నువ్వు ఇప్పుడే దడ ఆయాసం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల పుట్టిద్ది వెనక ఇప్పుడే, ఆడపిల్ల పుట్టిద్ది, రోజుల పిల్ల. ఆమె పెళ్లి గురించి దిగులు వేసుకుంటాడు ఒక్కొక్కడు. నా దగ్గరికి ఒక తల్లి వచ్చేది తరచుగా. ఒకరోజు నన్ను పట్టుకొని ఏడిసింది. ఒక 55 అంత వయసు ఉంటుంది ఆ తల్లికి. ఎంతలా ఏడుపు ఏడ్చిందో. వాళ్ళ ఆయనకి ఏదో బాగలేదంట, అయ్యా అయ్యా అనేది. ఆ మనిషిని ఓదార్చడానికి నాకు చాలా సమయం పట్టింది. అంతలా వేడి పెట్టింది. బతకడు అంటున్నారయ్యా, బతకడు అంటున్నారయ్యా అని. ఆయన బాగానే ఉన్నాడు, ఆమె పోయింది. అది ట్విస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మా నాన్న చెప్పింది గుర్తొచ్చింది నాకు. సందకాడు పోయేవాడి కోసం మధ్యాహ్నం పోయేవాడు ఏడిచాడంట. అర్థమైందా మీకు? ఈడెవరి కోసం ఏడుస్తున్నాడు, వాడేమో సందకాడ పోతాడు. ఈ వాస్తవంగా సందకాడు పోయేవాడు మధ్యాహ్నం వాడి కోసం ఏడవాలి. రివర్స్ ఇది. నిజం నేను చెప్పింది, అబద్ధం కాదు, నిజంగా. ఆయన బాగానే ఉన్నాడు, ఆమె పోయింది పాపం. నీ పాయింట్ ఏంటంటే అది కాదు మనం చేయాల్సింది. ఏం చేయాలి చెప్పండి? యెహోవా ఈరే, అవసరమైతే ఆ ఘడియలో ఆయనే చూసుకుంటాడు. నాకు ఉన్నాడు. ఇప్పుడు చెప్పు. అప్పులైనా నాకు దేవుడు ఉన్నాడు, నిందలైనా పెద్దగా చెప్పండి, అవమానాలైనా ఏమని, దేవుడు, నా దేవుడు ఉన్నాడు అను, నా దేవుడు ఉన్నాడు అను. నోరు తెరు అను. రోగమైనా, దారిని పోయి నెత్తిన పడ్డా, మనం చేసిన చేతికి రాకపోయినా, అనుకున్న పంట చేతికి రాకపోయినా, కేసు అయినా, కుటుంబంలో పరిస్థితులు నెగిటివ్గా ఉన్నా, ఫ్యామిలీ మొత్తాన్ని చీకటి కమ్మేసినట్టు కమ్మేసినా, అదే మాట ఏమన్నా, దేవుడు ఉన్నాడు, ఆయన వెలుగు కలిగిస్తాడు.